మాట రాస్తున్నాడు, ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. ఎల్లప్పుడూ కూడా ఏమంటే పౌలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా అంటాడు, ఆనందించండి. నేను మరలా చెప్పుదును, ఆనందించండి. దేని బట్టి అంటే ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఆనందిస్తున్నావు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు శ్రమైనా, కష్టమైన, ఇరుకులైనా, అయ్యో ఎవరి బాధ అయినా సరే నువ్వు ఆనందిస్తావు. ఎందుకంటే ఆయన బలము ద్వారా నీకున్న సమస్యను జయిస్తావు. ఆయన ఇచ్చే బలము ద్వారా నీకున్న ప్రతి కొదును జయిస్తావు అనమాట. ఈ సందేశం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, ఒకప్పుడు నువ్వు ఎంతో ప్రార్థన చేసేదానివి, ఒకప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు కూడా నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన చేసేదానివి. దేవుని సహవాసం వదిలిపెట్టిందని కాదు, దేవుని మందిరాన్ని వదిలిపెట్టిందని కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని వదిలిపెట్టిందని కాదు, అదిగో సేవకుని వదిలిపెట్టిందని కాదు. ఈ రోజున్న పరిస్థితులను బట్టి అదిగో నువ్వు చాలా బలహీనమైపోయి ఉన్నావు. అదిగో ఆత్మీయ జీవితంలో ఎంతో సనిగిలిపోయినావు. ఏవో చిన్న శ్రమ చూసి భయపడిపోతున్నావు, చిన్న కష్టం చూసి భయపడిపోతున్నావు. ప్రియా దేవుని బిడ్డ, తిరిగి మొదటి ఆసక్తిని మొదలుపెట్టు. మొదటి ఆసక్తిని చూడు, మొదటి భక్తి చెయ్యి. మొదటి ఎంత దేవునితో సహవాసం చేసావో మరలా తిరిగి అదే సహవాసంలో నువ్వు అడుగు ముందుకు వేయి.